తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈ నెల 21వ తేదీన నిర్వహించబోయే అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం తోట్లకొండపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సుమారు 1000 మందితో యోగాసనాల కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బౌద్ధ గురువులు గౌరవ రాజద్దమ్మ మయన్మార్, గౌరవ బర్మారే కాంబోడియా, విశాఖపట్నం బౌద్ధ సంఘం సభ్యులు ధర్మాచారి ప్రార్థనలతో యోగాసనాలను ప్రారంభించారు. యోగాసనాల ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పేలా కార్యక్రమం చేపడుతున్నట్లుగా కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు యోగాంధ్ర 2025 కార్యక్రమంలో భాగంగా మన విశాఖపట్నం జిల్లా తోట్లకొండ బుద్ధిస్ట్ హెరిటేజ్ సైట్లో మనము యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 100 పైన టూరిస్ట్ కేంద్రాల్లో మనము యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా ఈరోజు తోట్లకొండలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 1000 మంది దాకా పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. నేవీ నుంచి, వివిధ సంస్థల నుంచి, యోగా అసోసియేషన్స్ వారందరూ కూడా పాల్గొనడం జరిగింది. దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని టూరిజం శాఖ వారిలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించిన యోగా డిపార్ట్మెంట్ వారు మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ మేరకు అందరూ కూడా ఈ కామన్ యోగా ప్రోటోకాల్ పాటించడం జరిగింది. ఇది మనం చేయబోతున్న 2025 ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జూన్ 21 జరగబోయే ఆ పెద్ద కార్యక్రమానికి ఒక టీజర్ లాగా మనం అనుకోవచ్చు. జూన్ 21, 2025 మనము ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా విశాఖపట్నం నగరంలో కండక్ట్ చేయబోతున్నాము. ఆ కార్యక్రమంలో గౌరవ ప్రధానమంత్రి వర్యులు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ఆ కార్యక్రమంలో దాదాపు 5 లక్షల మందితో యోగా చేసి ఒక గిన్నెస్ రికార్డు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాము. అది విజయవంతం చేయాలంటే ప్రజలందరూ కూడా ముందుకు తరలి వచ్చి ఆ యోగా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయవలసిగా ఈ సందర్భంగా అందరినీ కూడా మీడియా సోదరుల ద్వారా కోరుతున్నాను. ఈ కార్యక్రమే కాకుండా ప్రతి ప్రాంతంలో కూడా వార్డు నుంచి విలేజ్ దాకా ప్రతి ప్రాంతంలో కూడా ట్రైనింగ్ కార్యక్రమాలు మనం 3వ తారీఖు నుంచి ప్రజలకు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి కార్యాలయం పరిధిలో కూడా 3 సెంటర్స్లో దాదాపు 100 మంది ట్రైనింగ్ చేసే విధంగా ప్రజలందరూ ట్రైనింగ్లో పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దగ్గర ఉన్న ఈ ట్రైనింగ్ కేంద్రాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఈ ప్రోటోకాల్ నేర్చుకొని జూన్ 21 నాటికి పార్టిసిపేట్ చేయవలసిందిగా ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుతున్నాను. ఇంతే కాకుండా ఆ రోజు పార్టిసిపేట్ చేయడానికి అనుకూలంగా మనకి రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దగ్గర ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళు మనం ఎక్కడికైతే యోగా చేస్తున్నామో ఆర్కే బీచ్ నుంచి భీమిలి దాకా ఆ పరిధికి నడుచుకొని వచ్చి 200 మీటర్ 300 మీటర్ ఇంట్లో నుంచి వచ్చి యోగా చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. యోగా చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనము మ్యాట్స్ అదేవిధంగా టీషర్ట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా ఎక్కువ వచ్చి పార్టిసిపేట్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. తిరుమలలో మరోమారు అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై నేడు మళ్లీ విమానం చక్కర్లు కొట్టింది. శ్రీవారి ఆలయంపై నుండి ఎటువంటి రాకపోకలు సాగకూడదని ఆగమశాస్త్ర నిబంధనలు చెబుతున్నప్పటికీ తరచూ స్వామివారి ఆలయంపై నుండి విమానాలు, హెలికాప్టర్లు వెళుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ టీడీపీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే తమ ప్రభుత్వ ప్రధాన అజెండా అని ఆయన స్పష్టం చేశారు. తాము అధికార పగ్గాలు చేపట్టే సమయానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
తీవ్ర గందరగోళంలో ఉందని, గత 10 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురైన అనేక కీలక వ్యవస్థలను ప్రస్తుతం చక్కదిద్దే పనుల్లో నిమగ్నమయ్యామని తెలిపారు. ఈ రోజు రాష్ట్ర ప్రజల కలలను నిజం చేసిన శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు ఘన నివాళులు అర్పిస్తున్నాను. స్వేచ్ఛ, సామాజిక న్యాయము, సమాన అవకాశాల కోసం దశాబ్దాలుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. అందుకే 10 ఏళ్ల ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజలు ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డిసెంబర్ 7, 2023న మేం బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం ప్రయత్నం మొదలుపెట్టాం. మేం బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తమైనది. వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయి. జరిగిన తప్పిదాలను సరిదిద్ది రాష్ట్రాన్ని గాడిన పెట్టాల్సిన బాధ్యత మాపై ఉంది. ఇది నల్లేరుపై నడక కాదని మాకు తెలుసు. అయినా ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ పునర్నిర్మాణ దశగా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తున్నాం. మిత్రులారా, కట్టు బానిసత్వాన్ని, వ్యక్తి చాకిరిని తెలంగాణ సమాజం ఏమాత్రము సహించదు. అందుకే ప్రజాప్రభుత్వంలో ప్రజల ఆలోచనలే మా ఆచరణగా ముందుకు వెళ్తున్నాం. గత 10 ఏళ్ల నిర్వీర్యమైన వ్యవస్థలను ఒక్కొక్కటిగా చక్కదిద్దుతున్నాం. నిర్లక్ష్యానికి గురైన యూనివర్సిటీలకు వీసీలను నియమించాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నాం. విద్యా కమిషన్, వ్యవసాయ కమిషన్ని ఏర్పాటు చేసుకున్నాం. సమాచార హక్కు కమిషనర్లను, లోకాయుక్త, హెచ్ఆర్సీ కమిషన్లను ఏర్పాటు చేసుకొని వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నాం. తెలంగాణ సమాజానికి పునాదులు మహిళలే. ఈనాడు తెలంగాణ సమాజం రాణి రుద్రమ్మను, సమ్మక్క సార్లమ్మను, చాకలి ఐలమ్మను, మల్లు స్వరాజ్యాన్ని ఆదర్శంగా తీసుకొని ఈ మహిళల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజాప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఈనాడు విద్యా సంస్థల నుంచి, ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు పాస్ అయి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈరోజు మార్కెట్లో అవసరమైన స్కిల్స్ వాళ్ళకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించడం ద్వారా ఈ విద్యార్థులకు అందులో శిక్షణను అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈనాడు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకోవడం జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో ఉదయం భక్తుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. గిరి ప్రదక్షిణ చేసేందుకు వచ్చిన భక్తులు భారీగా తరలిరావడంతో క్యూ లైన్లలో తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే మొదలైన చిన్నపాటి వాగ్వాదం కాస్త పెద్దదై భక్తులు ఒకరిపై ఒకరు పిడుగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనలో 10 భక్తులు గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో గిరి ప్రదక్షిణ మార్గంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భక్తులు భారీగా తరలి వస్తున్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కూటమి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధి కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్న మంత్రి పార్థసారథి. ప్రతి ఒక్క అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన. పిఠాపురం మార్కెట్ యార్డ్ పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల. కూటమి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుందని వెల్లడి. రాబోయే రోజుల్లో రేషన్ షాపులను మరింత డెవలప్మెంట్ చేస్తామన్న మంత్రి బా వీరాంజనేయ స్వామి. వినియోగదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని స్పష్టం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం రేవంత్. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.